Hi friends, welcome to Ashwin 1412 cooking channel. Today special ginger chutney. ఈ జింజర్ చట్నీ చేసుకునే ముందు మనం ఈ జింజర్ గురించి ముందుగా ఈ అల్లం మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది ముందు మనం తెలుసుకుందాం. ది బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత దీంతో చట్నీ ఎలా చేసుకోవాలి అనేది మనం చూద్దాం. ఇది ఎప్పటి నుంచో వాడుకలో ఉన్న చట్నీ. ఇది చాలా పెద్దవాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. ఈ జనరేషన్స్కి నెక్స్ట్ జనరేషన్కి తెలియదు పెద్దగా, అందుకే ఇది మీకు పరిచయం చేస్తున్నాను. ఇలాంటి చట్నీలు తినడం వల్ల మీకు జలుబు, దగ్గు, రొంప, ఇంకా గొంతుకు కఫం ఇలాంటివన్నీ దీనివల్ల నయమే అవుతాయి. ఇలాంటివి చేసుకుని తినడం వల్ల. ఇది చట్నీ చేసుకునే ముందు దీని గురించి మనం ఒకసారి చూద్దాం ఏంటనేది. ఇది మనం తినడం వల్ల, దీన్ని మనం ఉపయోగించడం వల్ల దీని గుణాలు ఏంటంటే, మనకి రొంప, దగ్గు, గొంతు నొప్పి, అలాగే కడుపులో నొప్పులు ఉన్న, బాడీ పెయిన్స్ ఉన్న, ఇంకా మనకి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. అందుకే మనం ఇలాంటివన్నీ మనం తరచూ రోజు మనం తినే ఆహారంలో ఏదో ఒకటి అలా తీసుకుంటుంటే మనకి ఏ విటమిన్ లోపం వచ్చినా విటమిన్లు అన్నీ కవర్ అవుతాయి. మనకి ఫ్యూచర్లో మనకి జబ్బులు అనేది రాకుండా ఉంటాయి. ఇమ్యూనిటీ పవర్ పెరగడం వల్ల అనేక వైరస్లతో ఫైట్ చేసే శక్తి అనేది అట్లకి వస్తుంది. అందుకే ఇమ్యూనిటీ పవర్ మెయిన్ కాబట్టి మనం అన్ని రకాలుగా తినాలి. ఇలాగా ఉపయోగించడం వల్ల, ఇలా అల్లం చట్నీ తినడం వల్ల మీకు జలుబు, రొంప అలాంటివి ఏమైనా ఉన్నా సరే ఈజీగా తగ్గిపోతాయి. ఇప్పుడు మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే మనం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం దీంతో చట్నీ ఎలా చేయాలనేది మనం చూద్దాం. ఇది చూసేటప్పుడు ఇది చాలా సింపుల్గా ఉంటుంది. దీన్ని పైన చూసి మీరు తక్కువ అంచనా అయితే వేసుకోవద్దు. ఈ చట్నీ అయితే టేస్ట్ అయితే అదిరిపోతుంది. నేను చెప్పడం కాదు, నేను వీడియో చేస్తాను కాబట్టి నేను సూపర్ అన్నా సరే మీకు ఇదిగా ఉంటుంది. మీరు ట్రై చేసి చెప్పండి దీని చట్నీ ఎలా ఉంటుంది, దీంతో తయారు చేసిన చట్నీ ఎలా ఉందనేది నేను చేసిన ప్రాసెస్లో చేసి మీరు నాకు కామెంట్ చేయండి. అది కామెంట్ చేయాలనిపిస్తే చేయండి, ఒకసారి ట్రై చేయండి. ఈ చట్నీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఎంత బాగుంటుంది అనేది మీరే ట్రై చేయండి, చేసి చెప్పండి. ఇప్పుడు మనం అల్లం చట్నీ ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం. ఇది ఇడ్లీల్లో తినచ్చు, గారెల్లో తినచ్చు, సమోసాల్లో తినచ్చు, అట్టుల్లో తినచ్చు, మినపరొట్టెల్లో తినచ్చు. రైస్లోకి బాగోదు. ఈ టిఫిన్స్లోకి ఇదైతే చాలా బాగుంటుంది చట్నీ. అందరూ లైక్ చేస్తారు. ఒకసారి తిన్నారంటే అందరూ లైక్ చేస్తారు. ఇది ఒకప్పుడు పెద్దవాళ్ళు బాగా చేసేవారు. ఇప్పుడు గడిచే కాలం కొద్దీ ఇప్పుడు చాలా మటుకు తగ్గిపోయింది. ఎలాంటి పచ్చళ్ళు వాడట్లేదు. ఒకసారి ట్రై చేయండి, చూడండి ఎంత బాగుంటుందో. ఇప్పుడు మనం దీంతో ఎలాగా తయారు చేసుకోవాలి అల్లం చట్నీ అనేది మనం తయారు చేసే విధానాలకు వెళ్ళిపోదాం రండి. నేను తురిమిన బెల్లం ఒక 70 గ్రాములు తీసుకున్నాను. అలాగే చిన్న అల్లం ముక్క తీసుకున్నా. అలాగే ఒక మిర్చి, అలాగే చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను. అలా ఒక స్పూన్ జీలకర్ర తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ చింతపండుని మనం నానబెట్టుకుందాం. ఒక చిన్న గ్లాసు నీళ్ళు అంటే ఒక కప్పు వాటర్ దాంట్లో వేసుకొని మనం ఈ చింతపండు అనేది 1 నిమిషం పాటు మనం నానబెట్టుకున్నాం. ఈ చట్నీ అనేది కేవలం 2 నిమిషాల్లోనే కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక చిన్న అల్లం ముక్క, అలాగే ఒక పచ్చిమిర్చి, అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. ఇప్పుడు ఈ వేసుకున్న వాటిని మనం గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నాం, చూసారుగా. ఇదిగో ఇలా గ్రైండ్ అయిపోయింది, మొత్తం అంతా నలిగిపోయింది. ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు జ్యూస్ అయితే ఏముందో ఆ చింతపండు రసాన్ని మనం ఇప్పుడు దీంట్లో వేసుకుందాం. మొత్తం వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకోవాలి. చూసారుగా, నేను నానబెట్టి ఉంచుకున్న జ్యూస్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు పక్క తీసి పెట్టుకున్న బెల్లం ఏదైతే తరిగి పెట్టుకున్నామో ఆ బెల్లాన్ని కూడా మనం దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు మనం ఒక పావు స్పూను సాల్ట్ అనేది నేను వేసుకుంటున్నాను. మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఇదేంటి నేను తక్కువ క్వాంటిటీ తయారు చేస్తున్నాను.
ఇది చాలా తక్కువ, ఒక గట్టి తింటే 10 ఇడ్లీల్లోకి సరిపోతుంది. కావాలంటే ఎక్స్ట్రా మనం వేసుకోవచ్చు. ఇలా గ్రైండ్ చేసేసుకున్నాం మనం. చూసారుగా, అన్నీ వేసుకుని ఇలా గ్రైండ్ చేసుకున్నాం. ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ మిశ్రమానికి మనం పోపెట్టుకోవాలి. ఈ చట్నీని మనం పోపెట్టుకోవాలి. ఎలా ఏమేమి పోపెట్టుకోవాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను. దాంట్లో ఆయిల్ కూడా వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఒక పావు స్పూన్ మినప్పప్పు వేసుకుంటున్నా. పావు స్పూను మినప్పప్పు వేసుకున్నాను. ఇప్పుడు పావు స్పూను ఆవాలు, అలాగే పావు స్పూన్ జీలకర్ర, పోపులు అనేవి వేస్తున్నాయి. ఇప్పుడు ఎండుమిర్చి ఒకే ఒక మిర్చి వేసుకున్నాను. ఫ్లేమ్ అయితే మీరు లోలో పెట్టుకోండి. లోలో పెట్టుకొని మనం పోపెట్టుకోవాలి. ఎప్పుడో పెట్టుకున్నా సరే లోలోనే ఉండాలి ఫ్లేమ్ అనేది పోపులకి. అలాగే కరివేపాకు కూడా నేను దీంట్లో వేసుకున్నాను. ఇప్పుడు ఈ పోపులన్నీ బాగా వేయించుకుంటున్నాను నేను. బాగా వేగుతున్నాయి. ఓకే, బాగా వేగుతున్నాయి. వేగిపోయాయి. చూసారుగా, పోపులన్నీ చక్కగా వేగిపోయి ఇప్పుడు తీసుకుని మనం ఈ చట్నీలో వేసుకుందాం పోపులు. చూసారుగా, చట్నీ అయితే రెడీ అయిపోయింది. గుమగుమలాడే టేస్టీ అల్లం చట్నీ రెడీ. ఇది అన్నిటిలోకి బాగుంటుంది, రైస్లో తప్ప. మన ఇలా మినప్పిండితో తయారు చేసిన ఐటెంలోకి, అట్లలోకి, ఇడ్లీలోకి, ఇలా గారెల్లోకి, ఇలాంటి వాటిల్లోకి మనం బాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది చూడడానికి చూసారా ఎంత సింపుల్గా ఉందో. ఎంత సింపుల్గా ఉందని దీని టేస్ట్ మటుకు తక్కువ అంచనా వేయద్దు. దీని టేస్ట్ అంతా వేరే. చూసారుగా, చాలా నీట్గా ఉంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.